బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో, వారికి ఈ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయే ఇటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారో అనేటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా కుంభరాశి వారికి జరగబోయే అటువంటి నిజాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి రాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వపు లక్షణాలు కూడా వీరికి అధికంగానే ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఎలాంటి లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అనవసరమైనవి అన్ని సౌకర్యాలను సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే గనక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరు సగం మనసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖ వర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరికి చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులనే మనం చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలను కనుగొనడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి వీరికి ఉంటుంది. వీరిలో ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారి డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరంగా ఉండవచ్చు. అదేవిధంగా సోషలిస్ట్గా మూవ్గా అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరే అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలు వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తూ ఉంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా వీరు ఆలోచించారు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడటం కూడా వీరి దగ్గర అనేది ఉండదు. చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ కుంభరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి టీవీ, మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, కార్డ్బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారిని ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే, డాక్టర్స్గా, డిటెక్టివ్గా వీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రంలో శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్ బిజినెస్, లీగల్ అడ్వర్టైజర్, ఫైనాన్షియల్ అడ్వర్టైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్ట్స్, మెకానికల్ ఇంజనీర్, ఐరన్ బిజినెస్ వంటి వాటి కూడా ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయంలోకి వస్తే వీరు తెలివైన వారని, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించారు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకునే చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకు వస్తే కనుక అదృష్టవంతులే. కోస్త విశేష గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుతారు. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించినటువంటి తర్వాత ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత కూడా డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు. అలాగే అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు. దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటిని ఎక్కువగా గురవుతూ ఉంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. ఈ రాశిలో వారు చాలా జాగ్రత్తగా పడాల్సిన విషయాలు ఏంటంటే, బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, చేయగలం అని చెప్పి ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలన్నీ అస్సలు చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. కుంభరాశి వారికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కరించి సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా పెరుగుతారు. ఇతరులకు సహాయపడే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆ స్నేహ గుణం వలన వీరు అంటే అందరూ ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అలాగే కలిసొచ్చే కలర్స్ ఏంటంటే ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ కలిసి వస్తాయి. లక్కీ నెంబర్లు కనుక మనం చూసుకున్నట్లయితే 3, 5, 6, 8. అలాగే ఈ కుంభరాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులాగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకు మూలకంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష దాదాపుగా ఈ కుంభరాశి వారి అందరికీ ఉంటుంది.
ఎవరిపైనైనా ఉదహరించినటువంటి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఒక ఫోటోని ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగ సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కంటి బొట్టు పెడుతూ ఉండాలి. కాటుక మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టుకు ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి నరఘోష ఏదైతే నరపీడ అనేటువంటివి ఉంటాయో అవి తగ్గుముఖ పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణంలో స్ఫటికం ఒకటి దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమలు వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూటలాగా కట్టి ఇలా పెట్టి దీపాన్ని వెలిగించండి. ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతునికి చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే మీకున్నటువంటి సకల శుభాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ మా దాకా అందజేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.